హాయ్ అండి అందరికీ. ఇక్కడ మీరు చూస్తే నేను ఎక్కడికి వెళ్ళాననేది మీకు తెలుస్తుంది. నేనైతే ఈ సమ్మర్ హాలిడేస్‌లో మా అబ్బాయిని తీసుకొని హైదరాబాద్ అయితే వెళ్ళానండి. అక్కడ మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఏదైనా ఉందంటే చార్మినారేనండి. అలా దారిలో వెళ్తున్నప్పుడు మా అబ్బాయి అడిగాడు మేము వెళ్ళేటప్పుడే, "చార్మినార్ ఎందుకమ్మా? ఎందుకు కట్టారు? నీకేమైనా తెలుసా?" అని. అప్పుడు నేను చరిత్ర గురించి అయితే తెలుసుకున్నాను. నాకు యాక్చువల్లీ కులీ కుతుబ్ షా మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టారని మాత్రమే తెలుసు. అంతకు మించి నాకు పెద్దగా చరిత్ర తెలీదు. ఎందుకంటే చరిత్ర చదివి చాలా రోజులయిపోయింది. తర్వాత నేను తెలుసుకున్నానండి. మనకి ఆగ్రాలో తాజ్‌మహల్ ఎంత ఫేమస్సో హైదరాబాద్‌లో చార్మినార్ అనేది చాలా ఫేమస్సు. నా చిన్నప్పుడు నేను సిగరెట్ ప్యాకెట్ల మీద చార్మినార్ చూశాను. తర్వాత చూశాననుకోండి కొంచెం పెద్దయిన తర్వాత మా అమ్మ వాళ్ళతో అలా వచ్చి. కానీ దీన్ని ఎందుకు నిర్మించారన్నది నాకు అంత ఐడియా లేదు. మా అబ్బాయి అడిగిన తర్వాత నేను దీని చరిత్ర గురించి అయితే చదివాను. భారతదేశంలోనే తెలంగాణలోని ఏదైనా కట్టడం ఉందంటే అది చార్మినారేనండి. ఇక్కడికి చాలామంది అయితే విజిటర్స్ వస్తారు. దీన్ని 1591 సంవత్సరంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా అయితే నిర్మించారు. ఎందుకు నిర్మించారంటే ఆ సమయంలో హైదరాబాద్ ప్రాంతంలో తీవ్రమైన ప్లేగ్ వ్యాధి అంటే వ్యాపించింది. ఆ వ్యాధి నయమయ్యి ఆ వ్యాధి తగ్గిన తర్వాత దీన్ని గుర్తుగా చార్మినార్ నుంచి అదే నగరం మధ్యలో అయితే నిర్మించడం జరిగిందండి. దీనికి చార్మినార్ అని ఎందుకు పేరు పెట్టారంటే, చార్మినార్ అనే పేరు 2 పదాల నుండి వచ్చింది. ఒకటి చార్ అంటే 4, అక్కడ మనం చూసుకుంటే 4 స్తంభాలు ఉంటాయి. మినార్ అంటే గోపురాలు. ఆ 4 స్తంభాల పైన 4 గోపురాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అబ్జర్వ్ చేస్తే. అలా దీనికైతే చార్మినార్ అనే పేరు వచ్చింది. అంటే 4 గోపురాలు కలిగిన నిర్మాణం అని అర్థము. భలే అనిపిస్తుంది కదా! చరిత్ర చరిత్ర తెలుసుకుంటే చాలా అద్భుతంగానే అనిపిస్తుందండి. కట్టడం చూసినప్పుడు కూడా ఆ చార్మినారే కాదు, ఆ సరౌండింగ్‌లో ఉన్న మొత్తం బిల్డింగ్స్ కూడా బాగున్నాయండి. అవి కూడా అలాగే రాతితోనే కట్టినయి. చార్మినార్ ఎత్తు సుమారుగా 56 మీటర్లు అయితే ఉంటుంది. ఇది ఇండో ఇస్లామిక్ శైలిలో అయితే నిర్మించడం జరిగింది. ఇందులో 4 వైపులా భారీ కమానులు, పైభాగంలో మసీదు కూడా, అందమైన బాల్కనీలు కూడా ఉంటాయి. ఒకప్పుడైతే చార్మినార్ లోనికి అలో చేసేవారు. ఆ స్టెప్స్ నుండి ఆ పైకి ఎక్కే వెసులుబాటు ఉండేది. ప్రెజెంట్ అయితే అలా ఏం లేదు. చుట్టూ ఫెన్సింగ్ వేసి మనం ఆ చుట్టూ అలాగ చూసి వెళ్ళిపోవడమేనండి. దీని నిర్మాణానికి అప్పట్లో అయితే ఏంటేంటి యూజ్ చేశారంటే గ్రానైటు, సున్నము అయితే కట్టడం జరిగింది. కానీ అప్పట్లో ఎలాంటి అద్భుతాలు కట్టడం అనేది చాలా గ్రేటే కదా! ఇంకా చార్మినార్ చుట్టూ మనం చూసుకుంటే గాజులు, ముత్యాలు, సాంప్రదాయ వస్తువులు చాలా ప్రసిద్ధి. అంటే సాంప్రదాయం అంటే మోస్ట్లీ అందరూ వేసుకోగలిగేటట్టు అయితే ఉండవు. కొందరికైతే బాగానే ఉంటాయండి. అక్కడ చాలా వరకు చెప్పులు, ఇయర్ రింగ్సు, బట్టలు, నగలు అసలు లేని ఐటెం అంటూ ఏమి ఉండదు. అన్నీ మనకి చార్మినార్ దగ్గరలో చుట్టూరా అయితే షాపులే. బజార్ లాగే ఉంటుంది. అంతనా రద్దీగా ఉంటుంది. మేము వెళ్ళేదైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఇంకా అడగవసరం లేదు. చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. ఒకప్పుడైతే ఇక్కడ బ్యాంగిల్స్ చాలా మంచివి దొరికినాయి. ఇప్పుడు కూడా దొరుకుతాయేమో తెలీదు. నాకైతే కనిపించిన కాడికి అంత బాగా ఎక్కడ నచ్చలేదండి. అందుకనే తీసుకోలేదు. బాగుంటే తీసుకోవాలనుకున్నాను కానీ అందరికీ నచ్చాలని లేదు కదా! ఇంక చూసారా చెప్పులు, నగలు ఏమంటే అదేం లేదండి. చాలా ఐటమ్స్ అయితే చార్మినార్ దగ్గర ఉంటాయి. ఎక్కువ అత్తర్లు కూడా అక్కడ అమ్ముతారు. సెంట్లు గట్టా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే చాలా కనిపిస్తాయి. చెవిరింగులు అవి ఇవి అన్నీను. ఇక్కడ చార్మినార్ని చూడడానికైతే ఫారిన్ కంట్రీస్ నుండి కూడా చాలామంది జనాలు వస్తారండి. అంతే కదా! ఎవరికైనా ఒక గుర్తింపు ఉన్న ప్లేస్‌ని చూడాలని అనిపిస్తుంది కదా ఖచ్చితంగాన. అలాగే ఇక్కడ చూసారా స్పెట్సు, చెవిరింగులు. నేనైతే చెవిరింగులు కొనుక్కోవడానికి చాలా ట్రై చేశాను. కానీ అక్కడ నాకేమీ నచ్చలేదు. పెద్దగా ఏమి అనిపించలేదు. కొత్తగా కూడా ఏమి అనిపించలేదు. ఇవి ఇప్పుడంటే ఎక్కడికక్కడే దొరికేస్తున్నాయి కదండీ! ఒకప్పుడైతే ఓన్లీ చార్మినార్ కొన్ని ప్లేసుల్లోనే దొరికేవి. హైదరాబాద్‌లో అయితే చార్మినార్, కోటి బజార్ అలాగా కొన్ని చోట్లే.
ఇప్పుడు అలా లేదు. హైదరాబాద్‌లో ఎక్కడ చూస్తే అక్కడే కనిపిస్తున్నాయి. ఇవైతే చాలా బాగా అనిపించినాయండి లైటింగ్స్, బెడ్ లైట్స్. మిగిలినవన్నీ యాజ్ యూజువల్‌గా మామూలుగానే ఉంది. మీరు ఎప్పుడైనా చార్మినార్ వెళ్ళారా? చార్మినార్ వెళ్ళుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.